నమస్కారం, వన్ టీవీ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. బెట్టింగ్ యాప్ల ప్రచారం కేసులో ఈడీ ఎదుట హాజరైన ప్రకాష్ రాజ్ దాదాపు 5 గంటల పాటు విచారించిన అధికారులు. ఈడీ అదుపులో తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్ ఇంట్లో ఈడీ అధికారుల సోదాలు. తెలుగు రాష్ట్రాల్లో సంచలన కేసు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, వెలుగులోకి సంచలన విషయాలు. అధికార మదంతో వీధి రౌడీలా మారిన టీడీపీ నేతలు, పారిశుద్ధ్య కార్మికురాలపై కటారి ఉమామహేశ్వరరావు దాడి. ఉప్పల్ పిఎస్ పరిధి రామాంతపూర్ గోఖలీ నగర్లో ప్రేమ విఫలమై ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు సూసైడ్ నోట్ ప్రకారం వివరాలు ఏమిటంటే, ఏనోష్ చక్రవర్తి అనే యువకుడు ఫిర్యాదిగూడకు చెందిన హరిప్రియ అనే అమ్మాయితో 2018 నుంచి పరిచయాన్ని కొనసాగించాడు. అప్పుడు ప్రియా 9వ తరగతి చదువుతోంది. ఆమె మైనర్. ఇద్దరి విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో మేడిపల్లి పోలీసులు కౌన్సిలింగ్తో ఒకరిని దూరం పెంచారు. కొంతకాలం తర్వాత హరిప్రియ ఇంటర్ చదువుతున్న కాలంలో 2021లోని రిలేషన్ మళ్లీ కొనసాగించారు. చక్రవర్తి ప్రియా ఫొటోస్ని పెట్టుకుని బ్లాక్మెయిల్కి పాల్పడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మళ్లీ మేడిపల్లి పోలీసులు చక్రవర్తికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేశారు. హరిప్రియ 2025లో డిగ్రీ చదివేటప్పుడు వీరి మధ్య ప్రేమ మళ్లీ చిగురించింది. కానీ చక్రవర్తి నాకొద్దు, నువ్వు వద్దు, నాకు వద్దు అని చెప్పేసి అంటే వీడే బతలాడిండామని. బతలాడినాక ఆమె ఇంటికి వచ్చింది. వాళ్ళ డాడీకి తెలిస్తే కేసులు పెట్టిరు, అన్ని కేసులు పెట్టి జైలుకు పంపించారు. నా కొడుకు కన్యం పుణ్యం తెలియదు. అమ్మో నేనేం చేయాలి. మార్నింగ్ 10:30 11:15కి అంతే షాపుకి పోయి ఇట్లా వచ్చి అంతే. నేను నాతో మాట్లాడితే మమ్మీ నేనేం చేసుకోను మమ్మీ, నువ్వు ధైర్యంగా ఉండు మమ్మీ అన్నాడు. సరేలే అని చెప్పేసి అన్నా. ఎన్నోస్ 20 ఒక అమ్మాయిని లవ్ చేసిన ప్రియా అని, ఇద్దరు సూసైడ్ లవ్. ఆమె 8 years రిలేషన్షిప్లో ఉంది ఈ అబ్బాయితో. దాని తర్వాత రీసెంట్గా ఒక ఐ థింక్ ఏప్రిల్లో ఇష్యూ గడువు నాకు వద్దు అది అని చెప్పడం. మళ్ళీ ఎందుకు అని రీజన్ అబ్బాయిని అడుగుతా, అబ్బాయిని నాకు వద్దు, నాకు ఇష్టం లేదు ఇప్పుడు అది అని అప్లాన్ని చెప్పడం వల్ల ఎందుకని అప్లాడికి అనుకుంటే అలా ఫ్రెండ్స్ పడుతున్నాను. ఇంకో అబ్బాయితో ఇల్లీగల్ రిలేషన్లో ఉంది అని తెలిసింది. ఆ అమ్మాయి కూడా ముక్తుంది, అవును నువ్వు వద్దు అంతే నేను వాడుతూ ఉన్నా అని చెప్పిన తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఆ అమ్మాయి ఇంటికి వచ్చి అది దాన్ని మాట్లాడి పెట్టిన మెసేజ్లో లేదు. కోనసీమ తిరుమల శ్రీ వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అన్నప్రసాదం తయారీ, లడ్డు పులిహోర ప్రసాదాల తయారీ, ఆర్వో వాటర్ ప్లాంట్ తదితర కేంద్రాలను ఉభయ గోదావరి జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జిఏబి నందాజీ, జిల్లా ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ వై రామయ్య బుధవారం పరిశీలించారు. ప్రసాదాల తయారీ కేంద్రాన్ని, అన్నప్రసాదం కేంద్రాలను సందర్శించి ప్రసాదాల తయారీ పట్ల, అక్కడ ఉన్న సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం వారు స్వామివారిని దర్శించుకున్నారు. వారిని ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శనం చేయించారు. అనంతరం వారికి వేదాశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధర్రావు పాల్గొన్నారు. महालक्ष्मी अनुग्रह प्रसाद सिद्धिरस्तु यजमानस्य गृहे धनकरौ
ప్రభుత్వ పాఠశాలలోని గ్రంథాలయాలలో అది మధ్యలో అప్పుడు ఆపాయంటే అది పోతుంది, అది కదిలిదంటే అక్కడ పోతుంది. నీకు అంతకని పని చేయరా అన్నప్పుడు పని చేయాలి. కొట్టిన వెంటనే ఆపితే వచ్చిపోతుంది అది. ప్రభుత్వ పాఠశాలలోని గ్రంథాలయాలలో విద్యతో పాటు విజ్ఞానాన్ని పెంపొందించేలా పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి ఉపాధ్యాయులకు సూచించారు. ఏలూరు నగరంలోని రామచంద్రరావుపేటలో ఉన్న శ్రీమతి ఈదర సుబ్బమ్మదేవి నగరపాలక సంస్థ హైస్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి పాఠశాలలో విద్యాబోధన, విద్యార్థుల సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని గ్రంథాలయాన్ని విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని విద్యార్థులలో సృజనాత్మకతను, విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. గ్రంథాలయంలో విద్యకు సంబంధించిన పుస్తకాలనే కాకుండా విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులలో పుస్తక పఠనాశక్తిని పెంచేలా ఉపాధ్యాయులు ప్రేరణ కలిగించాలన్నారు. విద్యార్థుల అభిరుచికి తగిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలన్నారు. విద్యార్థులలో పుస్తక పఠనాన్ని పెంపొందిస్తే విజ్ఞానాన్ని సంపాదించడమే కాకుండా వారి దృష్టి ఇతర కార్యకలాపాల నుంచి మళ్లించి విద్యపైనే దృష్టి కేంద్రీకరించేలా చేయొచ్చన్నారు. గ్రంథాలయంలో పుస్తకాలు చదువుకునేందుకు వీలుగా సౌకర్యవంతంగా ఉండేలా చూడాలన్నారు. పాఠశాలలోని గ్రంథాలయానికి ఏవైనా పుస్తకాలు అవసరమైతే అందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ సూచించారు. అనంతరం పాఠశాలలోని తరగతి గదులను పరిశీలించారు. పాఠశాల ఆవరణలో పారిశుద్ధ్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఒకసారి డిస్ప్లే చేయడానికి ప్రయత్నం ఉండాలి. డిస్ప్లే చేసినప్పుడు అది తీసుకుని డిస్ప్లే చేయడం అనంతపురం జిల్లా రాయదుర్గం మున్సిపల్ సర్వసభ్య సమావేశం బుధవారం వివాదాస్పద వ్యాఖ్యలతో రసాభాసగా సాగింది. మున్సిపల్ చైర్మన్ శిల్ప అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కౌన్సిల్ సభ్యుల ప్రమేయం లేకుండా అజెండాను తయారు చేస్తున్నారంటూ చైర్మన్ శిల్పపై ఇటీవల వైసీపీ పార్టీ సస్పెండ్ చేసిన కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ సమావేశం వివాదాస్పదంగా మారింది. నన్నే సరిలేదు అంటావా అంటూ ఆగ్రహంతో తన నేమ్ బోర్డును కౌన్సిల్ సభ్యులపైకి మున్సిపల్ చైర్మన్ విసిరికొట్టారు. మున్సిపల్ కౌన్సిల్లో ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం చోటు చేసుకుంది. మున్సిపాలిటీ వార్డులలో సమస్యలపై ప్రశ్నల వర్షంతో కౌన్సిల్ సమావేశం సాగింది. మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ముగిసిన అనంతరం బయటకు వస్తున్న కౌన్సిలర్ శ్రీనివాసరెడ్డిని చైర్మన్ అడ్డగించి నన్ను సరిలేదని ఎలా ఏం చూసి అన్నావని నిలువరించింది. చైర్మన్ బంధువులతో మరియు బయట వ్యక్తులతో మున్సిపల్ కార్యాలయంలో అసభ్య పదజాలంతో ఘర్షణ పెరిగింది. పోలీసుల రంగప్రవేశంతో గొడవ సద్దుమణిగింది. మూడు కోట్లు వచ్చింది ఎవరికి
మాకేం ఈ సబ్జెక్ట్ మాకెందుకు తెలియదు. విజయనగరం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఏఎంసీ పాలకవర్గ సభ్యులు కొత్త అగ్రహారం ఏఎంసీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి పాలవలస యశస్విని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ కర్రోతు నరసింహరావు మాట్లాడుతూ అశోక్ గజపతిరాజు ఆశీస్సులతో విజయనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు సూచనలతో కూటమి నాయకులు ఆశీస్సులతో పాలకవర్గం ఏర్పడిందని ఆయన అన్నారు. విజయనగరం మార్కెట్ కమిటీ అభివృద్ధికి తోడ్పడతామని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమమే తన ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. వారి సేవల ద్వారా రైతులకు గుణాత్మకంగా మద్దతు అందిస్తామని ఆయన అన్నారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఏఎంసీ అధికారులు, కూటమి నాయకులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ఫోన్ అంతండి మైగరు, ఫోన్ అంతండి మైగరు. కొంచెం వెనక్కి పెట్టిన కెమెరానా సర్వదా దిగ్విజయోస్తు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయనగరం మార్కెటింగ్ కమిటీ పాలకవర్గం అనేది ప్రమాణ స్వీకారం చేయడం జరుగుతుంది. గౌరవనీయులు, మా అందరికీ ఆదర్శప్రాయులు, మార్గదర్శి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారి ఆశీస్సులతో, గౌరవ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గజపతిరాజు గారి సూచనలతో పార్వతీపురం మన్యం జిల్లా కుమ్మలక్ష్మీపురం మండలం బాలేసుగూడ పంచాయతీ బాలేసుగూడ గ్రామంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు రోడ్డెక్కారు. ఈ మేరకు గ్రామస్తులు మాట్లాడుతూ, మా గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, గ్రామంలో ఉన్న ఒక్కగానొక్క నేలబావిలో వర్షాకాలం వస్తే బురద నీరు తాగాల్సి వస్తుందన్నారు. వేసవికాలం అయితే నీరు అడుగంటిపోయి గుక్కెడి నీటి కోసం నానావస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమ గ్రామంలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇది ఆల్రెడీ డేట్ వస్తుంది. మాది పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం బాలేస్ పంచాయతీ బాలేసుగూడ గ్రామం అండి. మాకు రెండు సమస్యలు ఉన్నాయి. ఒకటోది రోడ్డు సమస్య, రెండోది త్రాగునీరు సమస్య. జ్వరాలు వచ్చిన వారికి, గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగే త్రాగునీరు కూడా ఊటుబావి నుంచి మోటార్ పెట్టి అందులో నీరే త్రాగుతున్నాం. వేసవిలో ఎండిపోతుంది, వర్షాకాలంలో బురద అవుతుంది. అయినా ఆ నీరే త్రాగుతున్నాం. దయించి సంబంధిత అధికారులకు మా సమస్యను పరిష్కరిస్తారని కోరుకుంటున్నాం. మండలము బాలేసు పంచాయతీ బాలేసుగూడ విలేజ్ అండి. మాది నీటి సమస్య ఎక్కువగా ఉంది. మన్యం జిల్లా అయితే చాలా సంవత్సరాల నుంచి బాలేసుగూడలోనే నివసిస్తున్నాము. కానీ నీరు వేసవికాలంలో నీరు మొత్తం ఇంకొద్ది ఊటి నీరులో మోటార్ పెట్టి తాగుతున్నాము. వర్షాకాలం చాలా బురద నీళ్ళు, అవి అలాగే తాగుతున్నాము.
అవి తాగేసి మలేరియా టైఫాయిడ్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి. నీటి పరీక్షలు కూడా చేయించాము, కానీ అవి బాగలేవు అని చెప్పారు. కానీ చాలా అధికారులకి తెలియజేసాము, అయినా సరే ఎవరు స్పందించట్లేదు. చూస్తున్నారు, సమస్య తీరుస్తామంటున్నారు కానీ ఎవరు తీర్చుకుంటున్నారు. దయచేసి బాలసిగూడ గ్రామాన్ని మీరు చూస్తారని కోరుకుంటున్నాను. విజయనగరం జిల్లా ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్ష కార్యదర్శుల పదవి స్వీకరణ కార్యక్రమం స్థానిక మీషానిక్ టెంపుల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. నూతనంగా ఎన్నుకోబడ్డ అధ్యక్ష కార్యదర్శులైన కాపుగంటి శ్రీనివాస్, బొడ్డు శ్రీనివాసులతో పాటు ట్రెజరర్గా ప్రవీణ్ అంచాలియా, 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది జాయింట్ సెక్రటరీలుగా పదవి స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రస్తుతం వ్యాపార సంస్థలు సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నాయని, దానికి అనుగుణంగా ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. విజయనగరం జిల్లాలో 3 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ప్రతి రంగానికి అభివృద్ధికి సహకరిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త కంకటాల మల్లిక్, నూతన అధ్యక్షులు కాపుగంటి శ్రీనివాస్, రవా శ్రీనివాస్, పిఎస్సి నాగేశ్వరరావు, ఉసిరికాయ చంద్రశేఖర్ ప్రసాద్, జి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం సమావేశాలను సర్వసభ్య సమావేశాలను సభా సాంప్రదాయాలకు సభాధ్యక్షులు గౌరవం. గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో 3 కోట్ల రూపాయలు వెచ్చించి జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంక్ మరియు వెపరైజర్కు సంబంధించిన మౌలిక నిర్మాణ పనులు, సీసీ రోడ్, సిటీ స్కాన్, రోగుల కోసం వెయిటింగ్ షెడ్లను గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ శాసనసభ్యులు విజయుడితో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించడమే ప్రభుత్వం ప్రధాన లక్ష్యమని తెలిపారు. రోగులకు అత్యవసర పరిస్థితుల్లో వైద్యం, ఆక్సిజన్ వెంటనే అందించేందుకు 300 పడకలకు సరిపడా ఆక్సిజన్ ప్లాంట్ను టీఎస్ఎంఐడిసి ద్వారా 2.65 కోట్లు ప్రభుత్వ నిధులతో నిర్మించడం జరిగిందని, దీని ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు తక్షణ సహాయం అందించడం సాధ్యమవుతుందని అన్నారు. రేడియాలజీ విభాగంలో సేవలు పొందేందుకు వచ్చే రోగులు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు వేచి ఉండేందుకు సిటీ స్కాన్ బ్లాక్ వద్ద నూతనంగా 8.90 లక్షల వ్యయంతో వెయిటింగ్ హాల్ నిర్మించామని తెలిపారు. ఆసుపత్రి ఆవరణలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, భద్రత, ఫెన్సింగ్ వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచినట్లు వెల్లడించారు. మరో 40 లక్షలు డిఎంఎఫ్టీ నిధుల కింద ఉపయోగించామని వివరించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 300 పడకలే ఉన్నప్పటికీ దీన్ని 550 పడకలు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే విధంగా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని అన్నారు. అందుబాటులో ఉన్న ప్రభుత్వ వైద్య సదుపాయాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆధునిక వైద్య పరికరాలు, అత్యవసర సేవలు, శుభ్రమైన వాతావరణం కల్పించడంలో పూర్తి స్థాయిలో కట్టుబడి పనిచేస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొట్టమొదటిగా గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేయడంతో ముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలిపారు. 2.65 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభంతో ఆసుపత్రిలోని 300 పడకల వరకు ఉన్న రోగులకు అవసరమైనంత ఆక్సిజన్ను నిరంతరంగా అందించే సదుపాయం కల్పించబడిందని తెలిపారు. గతంలో అత్యవసర చికిత్స కోసం రాయచూర్ లేదా కర్నూలు వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు ప్రజలు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక వైద్య వసతులతో చికిత్స పొందుతున్నారని తెలిపారు. జిల్లాలోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రిని ఆధునీకరించడంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించిన ఈ సదుపాయాలను ప్రజలు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గద్వాల్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కొరవ హనుమంతు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇందిర, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ నాగేశ్వర్, టీఎస్ఎంఐడిసి డిఈ శ్రీనివాసులు, ఆసుపత్రి సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అతి త్వరలో జిల్లాలోనే అంటే రాష్ట్రంలోనే మొట్టమొదటి ప్లాంట్ అంటే 14 ఒక కాలేజీలో మన ప్లాట్ రావడం చాలా అదృష్టం. ఇక్కడ పేషెంట్లకి
అంటే ఇక్కడ కర్నూలుకి కానీ ఇక్కడ రాయచూరు కానీ పోయే పరిస్థితి ఈ నడిగడ్డ ప్రాంతంలో ఉంటుంది. మళ్ళీ ఆ పరిస్థితులని అధిగమిస్తూ ఈ ప్రాంత ప్రజల సేవలు అందించాలని మన ప్రభుత్వం ఇక్కడ శాంక్షన్ చాలా అదృష్టంగా భావిస్తూ మళ్ళీ ఈ ప్రాంత ప్రజలకి గౌరవ కలెక్టర్ ద్వారా గౌరవ సూపరింటెండెంట్ కానీ ప్రిన్సిపాల్ కానీ సేవలు మరింత సేవలు ఇంకా చేయాలని ఈ ప్రాంత ప్రజలకు కూడా ఈ హాస్పిటల్ అనేది బయటి ప్రాంతాలకు ఇక్కడ ఉన్న పేషెంట్స్ బయటి ప్రాంతాలకు పోకుండా ఇక్కడనే జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో గల మహాత్మా జ్యోతిరావు పూలే బాయ్స్ గురుకుల పాఠశాలలో వసతులు సరిగ్గా లేని కారణంగా తమ సమస్యలు జిల్లా మెజిస్ట్రేట్కి విన్నవించడానికి విద్యార్థులు జిల్లా కేంద్రానికి పాదయాత్రగా బయలుదేరారు. 44 జాతీయ రహదారిపై వెళ్తున్న విద్యార్థులను ఇటిక్యాల సమీపంలో పోలీసులు అడ్డుకుని తిరిగి వారిని వ్యాన్ ఎక్కించి స్కూలుకు పంపించారు. విద్యార్థులు మీడియాతో మాట్లాడుతూ పురుగుల అన్నం తింటున్నామని, తాగడానికి మంచినీళ్లు లేక ఉప్పు నీళ్లు తాగుతున్నామని, బాత్రూంలు సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎన్నిసార్లు చెప్పినా అధికారులు టీచర్లు పట్టించుకోవడం లేదన్నారు. వసతుల గురించి అడిగితే మ్యాథ్స్ టీచర్ రజిత దుర్భషలాడుతోందని, మీ కడుపులో పురుగులు ఉన్నాయి కదా, మీరు పురుగుల అన్నం తింటే ఏమవుతుందని చెప్తోందని విద్యార్థులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే తమ చదువులు ఆరోగ్యాలు ఏమవుతాయని విద్యార్థులు ప్రశ్నించారు. కలెక్టర్ వెంటనే స్పందించి తమకు తృప్తిగా భోజనం అందే విధంగా చూడాలని విద్యార్థులు కోరారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 1 టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.